జై జగన్మాత. పశ్చిమ గోదావరి జిల్లాలో కాళ్ళ మండలంలో ఏలూరుపాడు గ్రామంలో 2023 సంవత్సరం ఆషాఢంలో గ్రామస్తులంతా కలిసి గ్రామదేవతలకు సామూహికంగా సారె ఇచ్చే సంకల్పంతో అందరూ కలిసి అమ్మవారికి బాజా భజంత్రీలతో గ్రామంలో ప్రతి ఆలయం దర్శించి గ్రామదేవతలకు సారె సమర్పణ భక్తితో అమ్మవారి నామస్మరణతో అమ్మవారి దయతో దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఆ రోజున కొద్దిగా ఎండగా ఉండడం, భక్తులు శ్రమ పడటం, చాలామంది భక్తులకి మజ్జిగ మంచినీరు వెళ్ళే దారిలో ఏర్పాటు చేయటం ఇవన్నీ జరిగాయి. ఇంత శ్రమ పడినా అందరి మనసులో ఏదో తెలియని ఆనందం. ప్రతి సంవత్సరం చేయాలి అని అమ్మవారు అందరికీ ఆ రోజున ప్రేరణ చేయటం వలన 2024 సంవత్సరంలో ముందే సంకల్పం చేసి ఇది జాగ్రత్తగా నిర్వహణ చేయాలి అని అనుకుంటూ ఉండగానే అందరి మనసులోనూ చిన్న వెలితి. మన అందరం అమ్మవారి ఆలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి, వాటిని పునరుద్ధరణ చెయ్యాలి అని సంకల్పించడమే ఆలస్యం. ఎల్లమ్మ, కొండలమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్ల దేవస్థానానికి శంకుస్థాపన జరగటం, అది జరిగిన తర్వాత 4-5 మాసాల తర్వాత పోలేరమ్మ అమ్మవారికి కూడా ఈ ఆలయాన్ని కూడా ఉద్ధరణ చేద్దామని సంకల్పం చేసి చాలా ఆశ్చర్యకరంగా ఫిబ్రవరి నెలలో 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో అనుకోవడం, అనుకున్నదే తడువుగా పాత ఆలయాన్ని కళాపకర్షణ అనే విధానంతో అమ్మవారి విగ్రహాలన్నీ కూడా పక్కన పెట్టడం, నిర్మూలన చేసిన ఆలయం స్థానంలో చదును చేసి కొత్త ఆలయాన్ని సంకల్పం చేసి ఫిబ్రవరి 18, 2024 దానికి శంకుస్థాపన చేస్తే సరిగ్గా నెల రోజులకి మార్చి 18న మరలా అమ్మవారిని గుళ్ళో పెట్టేసుకోవడం జరిగింది. చాలా చాలా వేగంగా. ఇదంతా కూడా అమ్మవారి దయ. అలాగే 2024 జూలైలో ఆషాఢం వచ్చింది. ఈసారి ఏ రోజు ఇద్దాం సారే, కొద్దిగా క్రితంసారి ఎండ వల్ల ఇబ్బంది పడ్డాం అని అనుకుంటూ, సరే అమ్మవారి దయ ఎలా ఉంటే అలా జరుగుతుందంటే అమ్మవారు వారాహి నవరాత్రుల్లో నిర్ణయం చేసింది సప్తమి 7వ రోజున. ఆ ముందు రోజు చక్కటి వర్షం పడడం, నేలంతా చల్లబడిపోవటం, ఓ మాదిరిగా వాన. అనుకున్న సమయానికి బయలుదేరే సమయానికి అసలు వాన లేకుండా భాజా భజంత్రీలతో చిరుజల్లు ఈ వెళ్ళే భక్తుల మీద పూలవాన కురిసినట్టుగా చక్కగా చిన్న వర్షం. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి సంకల్పమేమో ఆవిడ కాశీక్షేత్రంలో గ్రామదేవత. ఆ కాశీక్షేత్రం నుంచే మమ్మల్ని అందరినీ కూడా చల్లటి చూపులు చూసింది ఆ అమ్మవారు అని అనుకోవాలి. సరే ఇంతమంది అని అనుకోలేదు. సుమారుగా 600 కంటే పైనే మహిళామణులు, అన్ని వయస్సుల వారు, చిన్నపిల్లలు ఉన్నారు, నడి వయస్సు వారు ఉన్నారు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 సంవత్సరాలు వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇందులో నడిచి వచ్చారు గ్రామం అంతా. ఇదంతా ఏమిటి అంటే అమ్మవారి ప్రేరణ. ఇలాగే ప్రతి ఏటా అమ్మవారి ప్రేరణ చేత అమ్మవారు ఇంకా జరిపించుకోవాలని కోరుకోవడమే కాదు, 2వ సంవత్సరం సంకల్పం చేసిన వెంటనే కొంతమంది మనస్సులో అమ్మవారు ప్రవేశించి ఎంతమంది అయితే అంతమంది అవుతారు, వారికి మనం అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేద్దాం అనే సంకల్పం జరగటం. ఇదంతా కూడా సంకల్పం చేసిన ప్రతి కార్యము ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవడం అనేటువంటిది కేవలం అమ్మవారి దయ తప్ప మరొకటి కాదు అని ఇదంతా కూడా
అమ్మవారి నిర్ణయం అని అమ్మవారి దయతో నేను ఇంకా అమ్మవారిని సేవించుకోవాలి అని కోరుతూ జై జగన్మాత. పండుగొచ్చిందో పోలేరమ్మా తల్లి పండుగొచ్చిందో 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 పోలేరమ్మా తల్లి పండుగొచ్చిందో అవని ఎంత మురిసి పొంగ అందరంత వైభోగంగా అమ్మవారి దిగునల్లా పండుగొచ్చిందో 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 పోలేరమ్మా తల్లి పండుగొచ్చిందో పోలేరమ్మా తల్లి పండుగొచ్చిందో. పందిళ్ళంట వాడవాడ తోరణాలంట వాడవాడ తోరణాలంట प्राप्त्यर्थं मम इह जन्मनि जन्मान्तरेषु बाल्य यौवन कौमार वार्धकेषु जागृतु स्वप्न सुषुप्ति अवस्थासु मनो वाक्काय कर्मेन्द्रिय व्यापारैः ज्ञानतः अज्ञानतः कृत समस्त पाप परिहार सिद्ध्यर्थं ग्राम रक्षणार्थं लोक संरक्षणार्थं अस्मिन् ग्रामे स्थितानां ब्राह्मणादि चतुर्वर्णानां ततु इतरवर्णानां सर्वेषां भक्तजनानां आस्तिकजनानां नास्तिकजनानां सर्वेषां सुखजीवनसिद्ध्यर्थं महालक्ष्मी महाकाली महासरस्वती त्रिशक्ति
స్వరూప రామదేవత కోలేరమ్మ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ దినే అష్టీత్రయుక్త గురువార మహాపర్వణి ప్రదోషకాలే సాయంకాల సహస్రనామ కుంకుమార్చనం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన कारयिष्ये अवज्ञ प्राणसमावासं श्री महागणाधिपति पूजांगे प्रार्थना करिष्ये वरं कलसाराधनं करिष्ये वरं ब्रह्मपुष्पात्मतेरं कृत्या कमलस्य मुखे तथा गन्धे विष्णुस्वास्तः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये महात्मनास्तः क्षोभसागरः सर्वे सप्तदीपावसुन्धरा अद्वैतोदनिर्वेदस्सामवेदोऽप्यधर्मणः शृङ्गैः सहितः सर्वे कलसांसुमास्तः आकलसे तथा विद्रेप्रयुज्यते ధైర్యేషోద్ధతే ఇలా చూడు పెట్టమంటేనే బాగానే తెలియదు. मैं पटवा